మేడం ఒక విషయం అర్థం కావట్లేదు. మహిళల్ని అంటే 2 కోట్ల మంది ఉంటారు మహిళలు తెలంగాణలో దరిదాపుగా. అంటే 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది అయినా కానీ మహిళలు ఉంటారు. ఈ మహిళల్ని అంటే 1,00,000 మంది మేము కోటి మందిని కోటీశ్వర్లను చేస్తారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకు చేయనురా? ఎట్లా అని కేసీఆర్ అట్లాంటోడు తెలంగాణలో బిచ్చం ఎత్తుకుంటూ వచ్చినోడు, కట్టల మీద కూర్చొని బీడీలు తాగినోడు. కేసీఆర్ లక్షల కోట్లకు అధిపతి అయితే న్యాయంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగమో లేకపోతే వ్యాపారమో చేసుకొని కోటీశ్వర్లు కావడానికి వాళ్ళకి హక్కు లేదా? కావాలని మేము కూడా కోరుకుంటాం. ఎట్లా అవుతారంటే చూపిస్తాము, ఉపాధులు చూపిస్తాము. ఈరోజు వడ్డీలు ఇస్తున్నాము. వరంగల్ చూసినాం కదా, 80 మహిళా సంఘాల ఇవి కట్టిస్తున్నాం కదా, భవనాలను కట్టిస్తున్నాము. కనబడతలే? ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా డెవలప్ చేస్తాం మహిళల కోసం. ఈరోజు మహిళలేందే సమాజం ఉందా? మహిళలేందే జీవితం ఉందా? మహిళలేందే ఏ రాజకీయ నాయకుడన్నా పుట్టిండా? అసలు ఎవడన్నా పుట్టిండా ప్రపంచంలో? మహిళ ఇంటిని ఎట్లా చదువుకుంటుందో సమాజాన్ని కూడా అంత చదువుకునే శక్తి మహిళ దగ్గర ఉంది. మహిళను గౌరవించినవాడు ప్రపంచంలో ఎవడన్నా బాగుపడతాడు. మహిళను గౌరవించినవాడు కేసీఆర్ అట్లా అంటాడు, ఫామ్ హౌస్లో పట్టుకుంటాడు. ఇంకొక 5 సంవత్సరాలు కనుక మీకు అధికారం ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి మహిళలందరూ కూడా కోటీశ్వర్లు ఇక అంతే కదా. వాళ్ళకి రేషన్ కార్డులు అవన్నీ కూడా ఉండేది. చేస్తాము అన్నాము 5 ఏళ్ళ 3 ఏళ్ళ 5 ఏళ్ళు అన్నారు మేడం. 5 ఏళ్లలో కోటి మందిని చేస్తామని కోరికుంది. ఎందుకు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా చెప్పండి? కావాలని కోరుకోండి. వాళ్ళు కూడా ఆ శక్తిని పెట్టి పనిచేయమనండి. మేము రెడీగా ఉన్నాము. మేము ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. చనిపోతే మహిళలకు బీమాలు ఇస్తున్నాం. మేము డాక్రా మహిళలకు కానీ చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసుకునేటటువంటి స్వయం ఉపాధి సంస్థలు నిర్మాణం చేసుకొని పనిచేస్తున్నటువంటి మహిళలకు మేము ఈరోజు ఇచ్చినాము. కేసీఆర్ ఎన్నడన్న వాళ్ళని కానిడా వాళ్ళ వడ్డీ వాళ్ళ పైసలు వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీ డబ్బులు కూడా దొంగతనం చేసిన దొంగాడు. మేము ఈరోజు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఈరోజు ఇంత దరిద్రం రేఖలో ఉన్నటువంటి తెలంగాణలో మేము మహిళలకు ఇన్ని రకాలుగా అన్ని ఉపాధులు కల్పిస్తున్నాం. తెలిసేమో కదా, ఈడ ఏదేది శిల్పకళా వేదిక దగ్గర ఎన్ని షట్టర్లు ఇచ్చినాము, ఎంతమందికి ఉపాధిని కల్పించినాము. వచ్చిన తొలి రోజే మొదటి రోజే ఉచిత బస్సు ప్రయాణము ఇచ్చి మహిళల్ని గౌరవించుకున్న పార్టీ మా పార్టీ. ఆ దొంగ మాటలకు ఏం చేస్తాం? ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టింది. మహిళలు ప్రయాణం చేసిన డబ్బుని ఒక దిక్కు ఆర్టీసీ బతుకుతుంది, ఒక దిక్కు మహిళలకి ఆ డబ్బు సేవ్ అవుతున్నది. ఇవన్నీ కాదా మేము చేస్తున్నది? కోటీశ్వరులు అంటే 5 సంవత్సరాల వరకు మేము ఇచ్చినటువంటి అన్ని పథకాలలో ఇచ్చినటువంటి ₹1 కోటి అయితే కోటీశ్వరుడు కాదా? అది ఆదా చేస్తే కోటీశ్వరుడు కాదా? చిన్న చిన్న వ్యాపారాలు పెట్టిస్తే అందులో సంపాదించిన రూపాయి లెక్కేస్తే కోటి కావా? అంటే కోటీశ్వరుడు అంటే తీసుకొని పోయి ఒక నోట్ల కట్టి ఇవ్వాలి. వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం. ప్రభుత్వ ఉపాధి పథకాలలో వాళ్ళకి భాగస్వామ్యాలు చేస్తాం. మేము ఇచ్చినటువంటి మీరు అంటారు కదా 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు మరి ఆ దశలో ఎందుకు కాలేదు మరి మహిళలు కోటీశ్వరులు? నీకున్న ఆలోచన నాకుంటుందా? నాకున్న మన రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు 108 తీసుకొని వచ్చిండు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 100 తీసుకొని వచ్చిండు. ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిండు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చిండు. ఉచిత కరెంట్ ఇచ్చిండు. రైతుకి ఏకకాల రుణమాఫీ చేసిండు. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొళ్ళు ఉంటాయి. ఇవన్నీ చేయలేదా మేము? ఒక్కొక్కళ్ళ ఆలోచన ఎందుకు అనంటే అదేమో అంటారు, గాంధీ మహాత్ముని కన్నా ముందు RSS దొంగలందరూ ఇప్పుడు మాట్లాడేటోళ్ళు. వాళ్ళకి ఎందుకు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలిస్తే దేశాన్ని వాడు ఎవరికో కూడా ఎందుకు ఆలోచన రాలేదు? నువ్వే వచ్చి ఎందుకు ఇడిపించినావు అన్నట్టు అయిపోయి గాంధీ మహాత్మునికి నువ్వు అడిగింది. అంటే మేము చెయ్యొద్దా? అప్గ్రేడ్ కావద్దా? వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచన మంచిది కాదంటారా? ఆ మాట మాట్లాడండి. ఇంకా మన రాష్ట్రము దేశంలో కాదు ప్రపంచంలో ముందుకెళ్ళాలని అట్లాంటి ఆశీర్వాదం ఇవ్వండి. ఎందుకు ముందుకు రాలేదు? ఎట్లా చేస్తారా 5 ఏళ్లలో? మీకు చేతనవుతుందా? రాష్ట్రం అప్పుల పాలైంది, కేసీఆర్ మిమ్మల్ని తిడుతున్నాడు. ఇవి కాదు కదా మనకు కావాల్సిన అభివృద్ధి మాటలు మాట్లాడండి. మేము ఆన్సర్ చెప్తాం. దానికి ఏ విధంగా చేస్తారు అని అంటే కొన్ని పథకాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి మాకు కూడా. మేము ఈరోజు ఎన్నో విదేశీ పెట్టుబడుల్ని తీసుకొని వస్తున్నాం. దాంట్లో వచ్చే లాభాలని కూడా ప్రజలకే కదా పంచేది. రేవంత్ రెడ్డి డబ్బు కాదు ఇది, కల్వ సుజాతది కాదు, నీ అనిల్ది కాదు, ప్రజల సొమ్ము ఇది. ఇప్పుడు వాళ్ళ సొమ్మును వాళ్ళకే తిరిగి పెడుతున్నాం.